వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా ఆవిష్కరణకు నోచుకోలేక పెండింగ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ప్రజాసేన యూత్ ఆధ్వర్యంలో జయంతి రోజు పునుగోటి కృష్ణారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పునుగోటి కృష్ణారావు మాట్లాడారు. రాయమల్లు సైదల సాయిలు కోస్కి అంజయ్య సైదల దుర్గయ్య మనం ఖచ్చితంగా ఇస్తాము. దయచేసి అన్నట్టుగా భావించి ఎవరన్నా దయచేసి గారి కుటుంబ సభ్యులు, పోచయ్య కుటుంబ సభ్యులు, భువనగిరి దుమాల ప్రజాసేన యూత్ సభ్యులు అందరూ కూడా వేదిక పైకి రావాలి. ప్లీజ్ తొందరనండి. కోనాపూర్ పోతుంటే మంచి చౌరస్తాలో ఉన్న విగ్రహం ఈ విగ్రహం ఎప్పుడెప్పుడు ఆవిష్కరిస్తామని ఎదురు చూస్తున్నాం. ఇటు దూరంపేట పోయినా కోనాపూర్ వచ్చిన ఎప్పుడు చూసుకోవడం దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. నేటి ఈరోజు వాస్తవంగా అంబేద్కర్ గారి జయంతి రోజు విగ్రహం ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కోనాపూర్ నుంచి బయటికి వచ్చేటప్పుడైనా బయట నుంచి పని నిమిత్తం పోయి తిరిగి కోనాపూర్ గ్రామం చేరుకోవాలన్న మీ అందరూ కూడా ఒక విగ్రహాన్ని ఒకసారి చూసినప్పుడు వారి రాజ్యాంగ నిర్మాత వారు రచించిన రాజ్యాంగం ప్రకారము ఈరోజు మాకు విద్యను అభ్యసిస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, రాజకీయంగా ఈరోజు ఎన్నిక కాబడుతున్నాను ఒక్కటే మీ మనసులో కదలాలి. ఈరోజు కుల మతాలకు అతీతంగా వారి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాజకీయంగా సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు కూడా మనకు పదవులు అనుభవిస్తున్నాం. అలాగే కాలేజీలలో సీట్లు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు మనకు రిజర్వేషన్ల క్రమం వస్తున్నాయి. కాబట్టి మనం అందరము కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషి కూడా అంబేద్కర్ ఒక దేవుని లెక్క భావించి వారు రాసిన రాజ్యాంగం ప్రకారము వారి ఆశయాలను మనం అందరము కొనసాగించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కోర్చు నాకు ఈ కార్యక్రమం ఆహ్వానించిన మరియు ఇంత మంచిగా ఆలోచనకు నేను కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.
ఎన్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గోదగాని రవి మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ ఎంసీపీఐ వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ప్రారంభోత్సవాలు ప్రారంభ సభ మే 12వ తేదీన మచ్చపు స్తూపం వద్ద జరుగుతుంది. కామ్రేడ్ ఓంకార్ త్యాగులు నిల్వెత్తు ఆదర్శమని అన్నారు. सीरियस है मात्र మా పార్టీ వ్యవస్థాపక నేత అంటే ఎంసీపీఐ ఎంసీపీఐయు పార్టీని నిర్మాణం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాలను వచ్చే నెల మే 12వ తేదీన వారి యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభించి 2026 మే 12 వరకు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఆ ముగింపు సభను నర్సంపేట ఓంకార్ గారు 5 టర్ములు గెలుపొందినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ముగింపు చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ ఓంకార్ గారు 1926 మే 12వ తేదీన నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. వారు 15వ ఏటనే ఆర్య సమాజం యొక్క ప్రభావితమై ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా చేరి ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభమైనటువంటి వెట్టి చాకిరీ వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాన్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటాం. 1946 నుంచి 1951 వరకు సాగినటువంటి ఆ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పాత్ర కూడా బహుముఖమైనటువంటి సాయుధ పోరాట విరమణ తర్వాత ఆనాడు పార్టీ వరంగల్ జిల్లా బాధ్యతలు ఇస్తే బయటికి వచ్చినటువంటి ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గంకి అంటే నర్సంపేట కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాదన్నపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తిరిగి పంచరాయి భూములు, పొరంబౌకు భూములు, అలాగే పోడు భూములు ఇలా అనేక లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలు స్వాధీనం కావడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి కామ్రేడ్ ఓంకార్ గారు అండదండగా నిలబడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించాడు, భూస్వాముల యొక్క దోపిడీ అసమానతలను వ్యతిరేకించాడు. పేద ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుడు జన్మించి రేపు మే 12కు 99 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 26 మే 12 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎంసీపీయు పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శతవార్షికోత్సవ సభలను జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. నెలకు ఒక అంశాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాం. ఆ క్రమంలో మత్సాపురంలో మే 12వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్తూప పునర్నిర్మాణానికి కార్యక్రమాల నిర్వహణకు కూడా
దాతల దగ్గరికి పార్టీ నాయకత్వం వస్తుంది. వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఎంసీపీ, ఎంసీపీయు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి పార్టీ వ్యవస్థాపక నేత కామ్రేడ్ ఓంకార్ గారికి వారసులమైనటువంటి మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాదగొండ రవి, ఎంసీపీయు పార్టీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సిఓడబ్ల్యూఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళలకు చిరుధాన్యాలతో వివిధ రకాల ఆహార పదార్థాలు మరియు కేక్ల తయారీపై శిక్షణ ఇచ్చారు. పత్తికొండ, ఎమిగనూరు ప్రాంతాల్లో 200 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకుంటున్న మహిళలకు నేడు మంత్రి భరత్ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. మహిళలు స్వయంగా వ్యాపారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. చిరుధాన్యాలతో మహిళలు తయారు చేసిన కేకును మంత్రి కేక్ కట్ చేశారు. మంత్రి గారు భరత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన పిలిచినందుకు ఆయనకి నిజంగా మేము జీవితాంతం కృతజ్ఞతగానే ఉండిపోతాము. అండ్ ఇంకోటి నా ప్రపోజల్ చెప్పదలుచుకున్నానండి, అవకాశం వచ్చింది కాబట్టి. నేను బేకరీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా నాకు మా హస్బెండ్ మంచి సపోర్ట్ ఇస్తారండి ఇలాంటివి ఏదైనా చేయాలి అంటే. ఆయనని ప్లస్ ఇంకొకటి కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. ఈ మామూలుగా బేకరీ అంటే మైదాతో చేస్తాం కదా, ఫాస్ట్ ఫుడ్ అండ్ జనరల్ ఫుడ్ రెండు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను చాలా బిజినెసెస్ చేస్తానండి, టికెట్స్ అమ్ముతాను, పెయింటింగ్స్ చేస్తాను. సో వాళ్ళందరికీ చూసి మీరు చేశారా అని అపర్ణ మేడం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. అట్లా చేసుకునే వాళ్ళం, కానీ ఇది వెరీ ఇన్నోవేటివ్. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే, యానివర్సరీ సెలబ్రేషన్ అంటే ఫస్ట్ మైండ్ లో వచ్చేది, పిల్లలకి వచ్చేది కేక్. ఇప్పుడు కేక్ కూడా మినిట్స్ చేస్తున్నారంటే ప్రోగ్రామ్. అండ్ ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఉమెన్ ఫర్ అట్ హోమ్. ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి చాలా చాలా చాలా. Now I request సక్సెస్ అయిన సో మన ఉమెన్ అందరూ కూడా చక్కగా తయారు చేశారు కేక్స్. చూసారా మైదాతో చేస్తే ఎలా ఉంటుంది, అంతకంటే బ్యూటిఫుల్ థాట్. కాబట్టి ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తారో చూడండి. సో సమయభావం వల్ల ఇలా గ్రూప్ పిక్స్ తీసుకున్నాం, ఇండివిజువల్ సర్టిఫికేట్ చేసుకో. मैम कैमरा, मैम मैडम पीछे कैमरा. ఎలక్షన్స్ ముందు నా సూపర్ 6 కర్నూలుకి స్పెసిఫిక్గా సూపర్ 6 అనుకున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంటు, ఉమెన్ దే షుడ్ ఎర్న్, వాళ్ళు కూడా ఒక స్మాల్ స్కేల్లో ఏదో ఒకటి ఇండస్ట్రియలిస్టులు కావడమో లేకపోతే సొంతంగా ఆదాయం తెచ్చుకునేకి ఏదో రకంగా వీ షుడ్ హెల్ప్ దెమ్, ప్రమోట్ దెమ్ ఏదో రకంగా అని చెప్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చినప్పుడు మేడంకి రిక్వెస్ట్ చేసిన దానికి, సో ఒక పక్కన కోవే నుంచి ఫౌండర్ సుమన్ గారు ఉన్నారు, బట్ ఎక్కువ శాతము నేను అపర్ణ గారు అండ్ రాధిక గారిని రెగ్యులర్గా చాలాసార్లు చాలా సందర్భాల్లో కలిసడం జరిగింది. ఏ రకంగా కోవే దే సపోర్ట్ ఫర్ ఉమెన్ అని చెప్పి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ మిల్లెట్స్ది సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు అదే మిల్లెట్స్కి సంబంధించింది ట్రైనింగ్ చేస్తే మిల్లెట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎన్నోటి ఉన్నాయి అండ్ హెల్తీ ఫుడ్ ఇది, బట్ చాలామందికి అవేర్నెస్ లేదు, లేకపోతే ఎట్లా చేయాలనే విధానాలు తెలీదు.
అని చెప్పినప్పుడు లేదు మేడం మీరు ఇది కూడా ఒక పక్కన ఆస్ట్రేలియా ఎంబసీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నేను ఇమీడియట్గా ఆస్ట్రేలియా ఎంబసీకి కోవేక్ రికమెండ్ చేసి దే ఆర్ ఇన్ దిస్ లైన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చేసే దాంట్లో దే సపోర్ట్ ఇన్ అ బిగ్ వే. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏదో రోడ్ సైడ్ ఆర్గనైజేషన్స్ కాకుండా ఒక సిస్టమాటిక్గా ఒక పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆస్ట్రేలియా ఎంబసీకి రిక్వెస్ట్ చేస్తే మేడం వీళ్ళకి సపోర్ట్ చేయడం, దాని తర్వాత అడుగులు ముందుకేసి ఈరోజు దాదాపు 200 మంది ఉమెన్ నేర్చుకోవడం వేరే థింగ్స్ చేయగలుగుతాం అంటున్నాను. నేను అసలు ఫస్ట్ ఈ కేక్స్ చూసినప్పుడు నాకు మైండ్లో రాలే, ఏమో కేక్స్ పెట్టినారు అనుకున్నా కానీ మిల్లెట్స్తో కేక్ చేసినారు అనేది ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ టు మీ. అండ్ మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్యమానే శరీరం ఆత్మజ్ఞాన సాక్షాత్కారం కర్మఫలాల చిరువివరం మరణం మరో ప్రయాణపు తొలిపదం పవిత్ర గోదావరి తీరం కర్మ వలయాల విముక్తి ద్వారం పరమశివుని ఆస్థానం ఇదే మహాప్రస్థానం సువిశాల స్మృతివనం ప్రకృతిలో ఆదర్శరణం కేవలం దేహానికే మరణం ఇదే మహాప్రస్థానం లయకారుడు కరాల నృత్యం శివుని శ్వాసలో కలుగుతున్న సత్యం సౌరకాంతిగా వెలుగు నిత్యం ఇదే మహాప్రస్థానం పార్థివ దేహ ప్రయాణము పంచభూతాలలో విలీనము పరమశివమే శ్మశానము ఇదే మహాప్రస్థానం పేద పెద్ద అంతా సమం ప్రతి వ్యక్తికి అంతిమ గమ్యం అంత్యక్రియలకు ఆలము ఇదే మహాప్రస్థానం చితిమంటలో కాలే దేహం బూడిదలో పోవు మనసులో అహం మోక్షాగ్నిదే మోక్షస్థానం ఇదే మహాప్రస్థానం శాశ్వత గుణాలుగా నిలిచే స్థలం సద్గతి పథంలో నూతన శకం మానవత్వ మహాదేవం మంచిర్యాల జన సమ్మోదనం దుఃఖ సాగర హృదయాలకు ప్రేమ సాగరుడి సాంతన ఇదే మహాప్రస్థానం ఇదే మహాప్రస్థానం మహాసేవ కార్యక్రమంలో మమ్మలను భాగ్యస్వామ్యం చేసినటువంటి శతకోటి వందనాలతో మహాప్రస్థానం సేవా కమిటీ మంగళాల సుబ్రహ్మణ్య గారు, ప్రేమరాజ్ అగర్వాల్ గారు, సుబ్రహ్మణ్య గారు, శ్రీధర్ అప్పాల గారు, వెంకటరమణ గారు, శరత్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, పవన్ కుమార్ గారు, రమేష్ ముగల్ అండ్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవైతే ఎలక్షన్ జరుగుతుందో పెట్టిన తర్వాత మళ్ళీ నాకు నమ్మకం ఉంది. లింకప్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి చోటు తప్పుతుంది, అవార్డు కూడా వస్తుంది. ఒకసారి వస్తే కంట్రీ నుంచి కానీ బయట కంట్రీ చాలా రకంగా డొనేషన్లు వచ్చాయి. దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ చేయాలి. రెండోది, దేశంలో ఎక్కడ లేని విధానం టోటల్ కిలోమీటర్ మొట్టమొదటిది, దేశంలోనే మొట్టమొదటిది. ఇంకొక దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనది, కోటీశ్వర్లు అయినా కూడా రోజు కూలి చేసేవారైనా ఇద్దరు పక్క క్రిమేషన్ జరిగే ఏర్పాటు చేయడం. ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఎలక్ట్రిక్ కూడా ఇంకో 2 దీని ద్వారా 10 మంది సిటీ టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు మనిషికి 300-400 మంది వచ్చినప్పుడు
ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమాలు తర్వాత బీద వాళ్ళు ₹1 ఛార్జ్ కట్టెలతో సహా పూజ సామాగ్రి పూజ ఆయుధాలు అవసరమైన డబ్బులు ఈ నిర్ణయం ద్వారా ఏంటంటే ఈరోజు ఎట్లయితుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అట్నే ఉండడానికి ఇది రాష్ట్రానికి ఏదో దేశానికి ఒక ప్రెసిడెంట్ కానీ ఉదాహరణ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు దీని గురించి మా దగ్గర అలాగే ఇప్పుడు చాలామంది ఆ కార్యక్రమం కాబట్టి ఈ రకంగా మంత్రాల ప్రజలు రకాల తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కర్తుర్తి వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఆటో యూనియన్లు ఆధ్వర్యంలో సేకరించిన 50,000 రూపాయల విరాళాలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ నెల 27న చెలో వరంగల్ పేరున ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరగా సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని 50,000 రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని చందర్ పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం ఏర్పడగానే ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ లక్ష్మణలో ఆటో యూనియన్ వాళ్ళు తారీఖు బహిరంగ కోసము అది వార్త మరి రవి తీసి పంపుతాను రాజు అది పంపిస్తే అయిపోయి బాబు రండి బాగా అనగానే బాగా నమ్మదాం. హలో మన అరే సీన్ అవుతుందా రారా బాబు ఉరికిరా ఓకేనా రామగుండం నియోజకవర్గంలో రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లకు సంబంధించిన డ్రైవర్ మిత్రులందరూ కూడా రావాలని మేము పిలిపించినటువంటి నేపథ్యంలో మేము రావడంతో పాటు ఆ యొక్క రజతోత్సవ సభకు కేసీఆర్ గారు ఆనాడు మాకు అనేక విధాలుగా సహకారం చేసిండ్రు. ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి 50,000 రూపాయలు ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మీరు ఖర్చులుగా వాడండి. ఆ యొక్క రజతోత్సవ సభకు మాకు బస్సులను ఏర్పాటు చేయండి. ఆ బస్సులలో మేమందరం కూడా వస్తామని చెప్పేసి అలా వాళ్ళు 50,000 రూపాయల విరాళాన్ని అందియడం చాలా సంతోషకరం. ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు ప్రదర్శించారో ఈరోజు రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. ఆ యొక్క రజతోత్సవ సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలను వినాలి. మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని మా వంతు బాధ్యతగా ఆ సభకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కదులుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఒక పండుగ ఈ యొక్క 25 ఏళ్లలో అడిగెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు గొప్పగా ఈరోజు ఆటో యూనియన్ మిత్రులు 50,000 విరాళం ఇవ్వడం అనేది చాలా సంతోషం. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకున్నటువంటి సాదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను తప్పకుండా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి సాదుకుంటుంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
జనియామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుల సంఘాల చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకున్న పోలీసులు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో కుల సంఘాలకు పోలీసులకు మధ్య తోపులాట. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుల సంఘాల నాయకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.